హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగం కలిసి ఉండే క్షేత్రం శ్రీశైలం ఫుల్ టూర్ ప్లాన్ చేసుకునేవారు ఎక్కడ స్టే చేయాలి, దర్శనం టికెట్స్ గురించి, శ్రీశైలంలో ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, ఇప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ కి ఎలో చేస్తున్నారా లేదా, ఇష్టకామేశ్వరి టెంపుల్ కి ఆన్లైన్ లో టికెట్స్ దొరకకపోతే శ్రీశైలంలో టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ ట్రావెల్ వీడియోలో చూపిస్తున్నాను. అలానే శ్రీశైలం కు సంబంధించిన వీడియోస్, శ్రీశైలం ట్రావెల్ వీలాగ్స్ అనే ప్లేలిస్ట్ మన ఛానల్లో క్రియేట్ చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. ఈ వీడియో తర్వాత ప్లేలిస్ట్ లో వీడియోస్ కూడా వాచ్ చేయండి. ముందుగా శ్రీశైలం ఎలా వెళ్లాలో చూద్దాం. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది. శ్రీశైలం చేరుకోవడానికి ఘాట్ రోడ్ లో బస్సులోనే వెళ్ళాలి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్, స్టేషన్ కోడ్ ఎంఆర్కే. మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి మార్కాపురం బస్ స్టాండ్ డిస్టెన్స్ అప్రాక్స్ 6.5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళటానికి రెగ్యులర్ గా బస్సెస్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాలి అనుకునేవారు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎంజీబీఎస్ లోని ప్లాట్ఫామ్ నెంబర్ 23 నుండి రెగ్యులర్ గా టీజీఎస్ఆర్టీసీ బస్ సర్వీసెస్ ఉంటాయి. ఫస్ట్ బస్ ఎర్లీ మార్నింగ్ 3:30 AM మరియు లాస్ట్ బస్ అరౌండ్ 11:30 PM కు ఉంటుంది. మీరు హైదరాబాద్ నుంచి ఓన్ వెహికల్స్, కార్లో కానీ బైక్స్ మీద లేదా బస్సెస్ లో వచ్చేవారు మన్ననూర్ చెక్ పోస్ట్ దగ్గర రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వెహికల్స్ ఎలో చేయరు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి దోర్నాల చెక్ పోస్ట్ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వెహికల్స్ ఎలో చేయరు. ఈ చెక్ పోస్ట్ టైమింగ్స్ ని బేస్ చేసుకుని మీరు ట్రావెల్ స్టార్ట్ చేయండి. వన్స్ శ్రీశైలం రీచ్ అయ్యాక ఎక్కడ ఉండాలో అకామిడేషన్స్ గురించి చూద్దాం. శ్రీశైలంలో మోస్ట్లీ ఫ్యామిలీస్ కి తప్పితే సింగిల్ గా వచ్చే వాళ్ళకి రూమ్స్ ఇవ్వరు. సింగిల్ గా వచ్చే వాళ్ళకి రూమ్స్ ఎక్కడ ఇస్తారో అది కూడా చూపిస్తాను. నేను ఏపీటీడీసీ హరిత రిసార్ట్ లో 2 days ఫ్యామిలీతో స్టే చేశాను. 2 bed నాన్ ఏసీ డీలక్స్ రూమ్ పర్ డే కాస్ట్ 1232 రూపీస్ ఉంది. 2 days కి నాకు 2464 రూపీస్ అయింది. ఇది టెంపుల్ కి చాలా దగ్గరలో ఉంటుందని తీసుకున్నాను. ఇక్కడ అన్ని కులాల వారికి సత్రాలు ఉంటాయి. వీటికి ఆన్లైన్ లో బుకింగ్ ఉండదు. డైరెక్ట్ గా వెళ్తే రూమ్స్ ఖాళీ ఉంటే ఫ్యామిలీస్ కి మాత్రమే ఇస్తారు. ఇంకా ఇక్కడ మల్లికార్జున సదనం, పాతాళ సదనం, గంగా మరియు గౌరీ సదనం, గణేష్ సదనం ఇలాంటి చాలా ఉంటాయి. ఇవన్నీ దేవస్థానం కింద ఉంటాయి. ఇంతకు ముందులాగా గంగా మరియు గౌరీ సదనంలో రూమ్స్ ఆన్లైన్ లో ఎక్కువగా ఉండటం లేదు. మీరు డైరెక్ట్ గా శ్రీశైలం వస్తే ముందుగా మీ కుల సత్రాల్లో రూమ్ దొరుకుతుందేమో ట్రై చేయండి. నెక్స్ట్ మీరు దేవస్థానం సదనాలకు వచ్చి ట్రై చేస్తే ఎక్కడో చోట రూమ్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆన్లైన్ లో రూమ్స్ బుక్ చేసుకోవడానికి శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్, యాత్రాధామ్ వెబ్సైట్ మరియు ఏపీ టూరిజం వెబ్సైట్ లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. సింగిల్ గా శ్రీశైలం వచ్చే వారికి పాతాళ గంగకు వెళ్లే దారిలో నందీశ్వర డార్మెటరీ ఉంటుంది. ఇక్కడ సింగిల్ బెడ్స్ ఇస్తారు అండ్ లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ శ్రీశైలేశ్వర ఏసీ డార్మెటరీ కూడా ఉంది. ఇక్కడ సింగిల్ పర్సన్స్ కూడా ఇస్తారు. ఈ ఏసీ డార్మెటరీ మల్లికార్జున సదనం దగ్గర ఉంటుంది. ఇంకా శ్రీశైలం బస్ స్టాండ్ దగ్గర శ్రీశైల శివశంకర్ డీలక్స్ డార్మెటరీ ఉంటుంది. ఈ 3 డార్మెటరీస్ లో మీ బడ్జెట్ కి ఏది సెట్ అవుతుందో చూసుకోండి. దేవస్థానం రూమ్స్ ఎక్కడ వేకెంట్ ఉన్నాయో తెలుసుకోవాలంటే నంది సర్కిల్ దగ్గర ఉన్న సిఆర్ఓ ఆఫీస్ లో కనుక్కోండి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 2వది, అష్టాదశ శక్తి పీఠాలలో 6వది మరియు దశ భాస్కర క్షేత్రములలో 6వది అయిన శ్రీశైల మహాక్షేత్రాన్ని ఎలా దర్శనం చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి సర్కిల్ ని నంది సర్కిల్ అంటారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఆలయ ముఖద్వారం వస్తుంది. పిల్లలు, పెద్దలు, నడవలేని వారి కోసం బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉన్నాయి. నంది సర్కిల్ నుంచి టికెట్స్ కౌంటర్ వరకు మరియు అన్న ప్రసాద వితరణ చేసే కాంప్లెక్స్ దాకా ఈ వెహికల్స్ తీసుకుని వెళ్తాయి. ఆలయ ముఖద్వారం వద్దకు రాగానే మనకి గంగాధర మండపం కనిపిస్తుంది. చాలా మంది శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారికి దీపాలు ఇక్కడే వెలిగిస్తారు. ఈ గంగాధర మండపం దగ్గరే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున జ్వాలా తోరణం చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ ముఖద్వారానికి లెఫ్ట్ సైడ్ వెళ్తే పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ శ్రీశైల మహాక్షేత్రానికి క్షేత్రపాలకుడైన బయలు వీరభద్ర స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. స్వామి దర్శనం తర్వాత ఆలయ ప్రధాన ద్వారం నుంచి కొంత దూరంలోనే ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఉంటుంది. దీనికి దగ్గరలోనే ఫ్రీ ఫుట్వేర్ కీపింగ్ ప్లేస్, క్లాక్ రూమ్ అండ్ మొబైల్స్ డిపాజిట్ చేసే కౌంటర్ ఉంటుంది. శ్రీశైలంలో బేసిక్ గా 3 types ఆఫ్ దర్శనం టికెట్స్ ఉంటాయి. శీఘ్ర దర్శనం 150 రూపీస్, అతి శీఘ్ర దర్శనం 300 రూపీస్ టికెట్స్ ఈ కౌంటర్ లో ఇస్తారు. స్పర్శ దర్శనం టికెట్స్ 500 రూపీస్ డొనేషన్ కౌంటర్ దగ్గర ఇస్తారు. ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకునే వారికి టైం స్లాట్స్ ఇస్తారు. దర్శనానికి వెళ్లే ముందు ఆన్లైన్ లో బుక్ చేసుకునేవారు మీ ఆధార్ కార్డ్ ఒరిజినల్ మరియు టికెట్స్ ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళాలి. స్పర్శ దర్శనం 500 రూపీస్ టికెట్స్ వెళ్లే వాళ్ళు ముఖ్యంగా సాంప్రదాయ వస్త్రాల్లో
వేషాల్లో రావాల్సి ఉంటుంది. మగవారు పంచా కండువా ధరించాలి, ఆడవారు శారీ లేదా పంజాబీ డ్రెస్ లో రావాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నేను ఆదివారం సాయంత్రం దర్శనానికి వెళ్ళాను. వీకెండ్స్ ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి 300 రూపీస్ టికెట్ తీసుకున్నాను. దర్శనం 1 అవర్ లో అయింది. ఆర్జిత సేవలకు వెళ్లే వాళ్ళు గర్భాలయంలో జరిగే శ్రీ స్వామివారి అభిషేకం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, కుంకుమార్చన, చండీ హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం, శ్రీ స్వామివారి అమ్మవారి కళ్యాణం మొదలగు సేవలకు డొనేషన్ కౌంటర్ దగ్గర టికెట్స్ ఇస్తారు. ఈ సేవలను ఆన్లైన్ లో కూడా శ్రీశైల దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. దర్శనం టైమింగ్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. స్వామి మరియు అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి వచ్చాక కొంచెం ముందుకు వెళితే లడ్డూ ప్రసాద కౌంటర్ ఉంటుంది. ఆ లడ్డూ ప్రసాదం కౌంటర్ పక్కనే అన్న ప్రసాద వితరణ కాంప్లెక్స్ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్న ప్రసాదం ఉంటుంది. సాయంత్రం 7 గంటల నుంచి సుమారుగా 9 గంటల వరకు అల్పాహారం ఉంటుంది. ఇప్పుడు శ్రీశైలంలో మస్ట్ విజిట్ ప్లేసెస్ ఏంటో చూద్దాము. నేను చూపిస్తున్న ప్లేసెస్ మీ ట్రావెల్ ప్లాన్ ని బేస్ చేసుకుని విజిట్ చేయండి. ఒకవేళ మీకు టైం లేకపోతే కొన్ని స్కిప్ చేసి ప్రయారిటీ అనుకున్నవి మాత్రమే చూడండి. డే 1 లో ఏ ప్లేసెస్ విజిట్ చేయాలో చూద్దాం. ముందుగా శ్రీశైలం శిఖరం వరకు 5 ప్లేసెస్ కవర్ చేద్దాము. నంది సర్కిల్ దగ్గర షేర్ ఆటోస్ మరియు జీప్స్ ఉంటాయి. శిఖరం వరకు ఈచ్ పర్సన్ కి 150 రూపీస్ చార్జ్ చేస్తారు. అదే డ్యామ్ వరకు ఈచ్ పర్సన్ కి 250 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ మనం వెళ్తున్న ప్లేస్ సాక్షి గణపతి ఆలయం. నంది సర్కిల్ నుంచి అప్రాక్స్ 2.4 కిలోమీటర్స్ ఉంటుంది. శ్రీశైలం వచ్చే భక్తులు ముందుగా సాక్షి గణపతిని సందర్శించి తర్వాత శ్రీశైల క్షేత్రానికి వచ్చినట్లు గణపతికి చెప్పుకుంటే శివునికి సాక్ష్యం చెప్తాడు గనక ఈ స్వామి సాక్షి గణపతిగా ప్రసిద్ధి చెందాడు. ఆలయంలో గణపతి ఆసీనుడై భక్తులకు దర్శనమిస్తుంటారు. ఇక్కడ స్వామి తొండం కుడివైపుకు ఉండి చేతిలో భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లు ఉంటుంది. ఈ ప్రస్తావన శ్రీనాథుని కాశీఖండంలో కూడా ఉంది. స్వామి దర్శనం తర్వాత పాలధార పంచదారకు వెళ్దాం. సాక్షి గణపతి ఆలయం నుండి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇదే పాలధార పంచదార ఎంట్రన్స్. అప్రాక్స్ 150 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ మూలికలు, శివలింగాలు ఇంకా అనేక రకమైన ఔషధాలు, బిల్వాలు కూడా ఉంటాయి. మూలికల గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. శాంతం కిందకు వచ్చాక రైట్ సైడ్ లో మనకి సపోర్ట్ గోడ ఉండదు, చూసుకుని దిగండి. మీరు చూస్తుంది పాలధార మరియు పంచదారలు. మహాశివుని పాలభాగం అంటే స్వామి నుదురు నుండి ఈ దార ఉద్భవించింది కాబట్టి పాలధార అంటారు. పంచదార అంటే స్వామి పంచముఖముల నుండి వెలువడిన 5 దారలను పంచదారలు అంటారు. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 6 దారలు కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న మిస్టరీ ఏంటి అంటే ఈ దారలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరూ కూడా కనిపెట్టలేకపోయారు. అద్వైత గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానంద లహరి రచించారు. ఇక్కడ ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. శ్రీశైలం వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ పాలధార పంచదార ఎంట్రన్స్ ఎదురుగా ఉన్న వేలో 1/2 కిలోమీటర్ వెళ్తే హటకేశ్వరం ఉంటుంది. పరమేశ్వరుడు అటిక కుండ పెంకులలో వెలియడంతో ఈ ఆలయంలో స్వామిని అటికేశ్వరుడు అనేవారు రాను రాను హటికేశ్వర స్వామిగా పిలవడం మొదలుపెట్టారు. కుమ్మరి కులానికి చెందిన కేశప్ప నిస్వార్థమైన సేవతో అనితర సాధ్యమైన భక్తితో తన వృత్తిని చేసుకుంటానే శ్రీశైలంకి వచ్చే భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేసేవాడు. శివయ్య దర్శనానికి వెళ్లేవారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ దారి పొడవునా ఆయన గురించి చెప్పుకుంటూ ఉండేవారు. ఇది సహించలేని కొంతమంది ఓ రాత్రి వేళ అతని కుండలను పగలకొట్టడమే కాకుండా కుండలను తయారు చేసే యంత్రాన్ని కూడా పాడు చేశారు. తెల్లవారితే శివరాత్రి పర్వదినం కావడంతో యాత్రికుల సంఖ్య పెరిగింది. తన దగ్గరకు వచ్చిన యాత్రికులకు భోజనాలు ఎలా ఏర్పాటు చేయాలో తెలియక కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు అట్టికపై శివుడు ప్రత్యక్షమై లోపలికి వెళ్లి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్పాడు. శివుడికి నమస్కరించి లోపలికి వెళ్లిన కేశప్పకి అక్కడ కుండల నిండుగా వివిధ రకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది. దానిని యాత్రికులకు కడుపు నిండుగా మరియు సంతృప్తిగా వడ్డించాడు. ఆ కుండ పెంకునే అటిక అని పిలుస్తారు. శివుడు అట్టికలో ప్రత్యక్షమైన ఈ ప్రదేశాన్ని అటికేశ్వరంగా పిలువబడుతుంది. కాలక్రమంలో హటకేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం లలితాదేవి అమ్మవారి పీఠం దర్శనం చేసుకుందాం. లోపలికి వెళ్లగానే ముందుగా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ లో లలితాదేవి అమ్మవారి కొలువు
కొలువు తీరి ఉంటారు. పీఠంలో ఉండేటువంటి శ్రీచక్రం జగద్గురువులైనటువంటి శ్రీ ఆది శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించిందని పూజారి గారు చెప్పారు. ఇక్కడ వీడియోస్ తీయడానికి పర్మిషన్ లేదు. అమ్మవారి దర్శనం తర్వాత సాలగ్రామ లింగేశ్వర స్వామి అభిషేకానికి ఒక చిన్న కలశంతో నీరు 21 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సాలగ్రామ లింగేశ్వర స్వామి వారికి బ్యాక్ సైడ్ శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారు మరియు గణపతిని చూడవచ్చు. బ్యాక్ సైడ్ ఫారెస్ట్ చూడండి ఎలా ఉందో. ఈ పీఠం దగ్గర రాత్రిపూట పులి తిరుగుతుందని చెప్తారు. ఇక్కడ ఆశ్రమంలో ఉదయం సుమారుగా 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. నెక్స్ట్ మనం వెళ్లే ప్లేస్ శిఖరం. హటకేశ్వరం నుంచి శ్రీశైల శిఖరం అప్రాక్స్ 5 కిలోమీటర్స్ మరియు నంది సర్కిల్ నుంచి అప్రాక్స్ 9 కిలోమీటర్స్ ఉంటుంది. శ్రీశైల శిఖరం పైకి వెళ్ళడానికి 2 వేస్ ఉంటాయి. మెట్ల మార్గం, ఇంకొకటి టోల్ గేట్ దాటి ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ లో శిఖరం పైన పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ చాలా పెద్దదండి. పార్కింగ్ నుంచి కొన్ని మెట్లు మనం ఎక్కాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కిన వారికి మాత్రం చాలా ఎత్తైన శిఖరాన్ని ఎక్కుతున్నట్లు మరియు నేచర్ ని ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. సాంతం పైకి రాగానే శిఖర దర్శనానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ 20 రూపీస్. ముందు మనం శిఖరం దర్శించుకుని రిటర్న్ వచ్చేటప్పుడు శ్రీ శిఖరేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. శ్రీశైల పర్వత శిఖరాలలో ఇదే ఎత్తైన శిఖరం మరియు ఈ శిఖరం సముద్ర మట్టానికి 2830 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ఉన్న నందీశ్వరుడి క్రింది భాగాన రోలు ఉంటుంది. దానిలో నవధాన్యాలు వేసి మల్లికార్జున స్వామిని స్మరిస్తూ దానిని తిప్పుతూ నంది కొమ్ములలో నుంచి శ్రీశైల మల్లికార్జున ఆలయ శిఖరాన్ని చూసే ప్రయత్నం చేయాలి. అలా చూసినప్పుడు ఆలయ శిఖరం కనిపించినట్లయితే వాళ్ళు కొద్ది రోజులలోనే మరణిస్తారు. వారికి మోక్షం లభిస్తుంది. మరో జన్మ ఉండదు. ఇక్కడ ఉన్న ప్రాచీన ఆలయానికి వీరశంకరాలయం అని పేరు. స్వామివారు వీరశంకర స్వామిగా పిలువబడేవారు. కాలక్రమంలో ఈ ఆలయం శిఖరేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందగా స్వామివారు శిఖరేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. ఈ 5 ప్లేసెస్ అన్ని విజిట్ చేసి మళ్ళీ మనం శ్రీశైలం చేరుకోవడానికి 2 to 3 అవర్స్ పడుతుంది. ఇప్పుడు మనం మల్లికార్జున స్వామి ఆలయం వెనుక దర్శించవలసిన ప్రదేశాలేంటో చూద్దాం. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం, అల్లమ్మ కన్నీరు, పంచముఖ శివలింగం, రుద్రాక్ష మఠం, బయలు వీరభద్ర స్వామి వారి ఆలయం. ఈ 5 ప్రదేశాలు సందర్శించడానికి ఆటో వాళ్ళు ఈచ్ పర్సన్ కి 150 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. నంది సర్కిల్ నుంచి షేర్ ఆటోస్ మరియు జీప్స్ ఉంటాయి. ఎవరైతే ఈ 5 ప్లేసెస్ నడిచి వెళ్ళాలి అనుకునేవారు శివాజీ గోపురం దగ్గర ఘంటా మఠానికి వెళ్లే దారి ఉంటుంది. ఘంటా మఠాన్ని దాటి స్ట్రైట్ గా వెళ్తే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం కనిపిస్తుంది. ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్ ఉంది. మధ్యలో మనకి కనిపిస్తుంది స్ఫూర్తి కేంద్రం. కుడివైపు ఉన్నది ధ్యాన మందిరం. శ్రీశైలం వచ్చిన వారు తప్పక దర్శించవలసిన ప్రదేశాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్ఫూర్తి కేంద్రం మరియు ధ్యాన మందిరం ఒకటి. ఇక్కడ శివాజీ మహారాజ్ గారి దర్బార్ దర్శనమిస్తుంది. స్ఫూర్తి కేంద్రంలో శివాజీ మహారాజ్ గారి జీవిత చరిత్రను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ ప్రదేశంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు భ్రమరాంబిక అమ్మవారి కోసం ధ్యానం చేశారు. పురాతన కాలంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి అనుచరులు ఇక్కడ ధ్యాన మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరం శిథిలావస్థకు చేరుకోవడంతో అదే ప్రదేశంలో కొత్తది నిర్మించారు. 1677వ సంవత్సరంలో గోల్కొండ ఆస్థానంలోని మంత్రులు అక్కన్న మాదన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ గారితో మంతనాలు జరిపి కొండ సుల్తాన్ అబుల్ హాసన్ కుతుబ్ షాహీతో సంధి కుదిర్చారు. ఆ సమయంలోనే ఛత్రపతి శివాజీ మహారాజు గారు శ్రీశైలాన్ని సందర్శించారు. కన్నా మాదనలు కూడా ఛత్రపతి శివాజీ మహారాజు గారి వెంట ఉండి దర్శనం చేయించారు. ఈ భ్రమరాంబ ఆలయాన్ని దర్శించుకున్న ఛత్రపతి శివాజీ మహారాజు గారు అమ్మవారిని చూస్తూ అలాగే ఉండిపోయారంట. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ గారు శ్రీశైలంలోనే కొంత సమయం ఉండి ఈ ప్రదేశంలోనే భ్రమరాంబిక అమ్మవారి కోసం ఘోరమైన తపస్సు చేశారు. అమ్మవారు ప్రత్యక్షమై ఛత్రపతి శివాజీ మహారాజు గారికి ఖడ్గం బహుకరించిందని చరిత్ర చెబుతుంది. నాటి నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మరిన్ని విజయాలు అందుకున్నారు. ఏ యుద్ధం చేసినా అందులో గెలుపు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిదే అయ్యేది. దానికి గుర్తుగా ధ్యాన మందిరం ఏర్పాటు చేశారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లో రుద్రాక్ష మఠం చేరుకోవచ్చు. ఇక్కడ పెద్ద వేప చెట్టు కింద కాళీ అమ్మవారిని మరియు చిన్నమస్తాదేవిని దర్శనం చేసుకుంటాం. శ్రీశైలంలో ఒకప్పుడు ఎన్నో మఠాలు ఉండేవి. కొన్ని కాలగర్భంలో కలిసిపోగా వాటిల్లో మిగిలినది పంచమఠాలు మాత్రమే. ఈ పంచమఠాలలో ఒక్కొక్క మఠానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. పంచమఠాలలో ఒకటైన రుద్రాక్ష మఠం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం రుద్రాక్షముని ఇక్కడ తపస్సు చేసి కాశీ నుండి నందీశ్వరుణ్ణి మరియు
శివలింగాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. మహాశివరాత్రికి మఠానికి వచ్చే భక్తులకు ఆయన అడవిలో సేకరించినటువంటి రుద్రాక్షలను భక్తులకు ఇచ్చేవారంట. అందుకే ఈ మఠానికి రుద్రాక్ష మఠం అని పేరు వచ్చింది. రుద్రాక్ష మఠం ప్రధాన ద్వారంలోనికి ప్రవేశించగానే లెఫ్ట్ సైడ్ దాదాపు 10 అడుగులు ఎత్తున 100 సంవత్సరాల కాలం నాటి పుట్ట కనిపిస్తుంది. ఇప్పటికీ రాత్రి 1 గంటకు శ్వేతనాగు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తుందని చెప్తారు. మీరు ఎక్కడా కూడా ఇలాంటి శివలింగాన్ని చూసి ఉండరు. శివలింగానికి పైన రుద్రాక్ష రూపంలో ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. నందీశ్వరుని మాత్రం పునఃప్రతిష్ఠించారు. పాండవుల కన్నా ముందు నుంచే స్వామివారు ఉన్నట్లు ఇక్కడ భక్తులు చెప్తుంటారు. ఇప్పుడు పంచముఖ శివలింగం ఉండే ప్రదేశానికి వెళ్దాం. రుద్రాక్ష మఠం నుంచి మల్లమ్మ కన్నీరుకు వెళ్లే దారిలో యాంపీ థియేటర్ సాంస్కృతిక కళా ప్రదర్శనశాల దగ్గరనే పంచముఖ శివలింగం ఉంటుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూలింగం అండి. సజ్జోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశాన్యముఖంతో పంచముఖ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవచ్చు. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారు ఇక్కడ స్వామివారికి పూజ చేసి ఈ ప్రదేశాన్ని దత్తపీఠంగా చేశారని చెప్తారు. ఈ శివలింగాన్ని బ్రహ్మలింగం అని, పక్కనే విష్ణులింగం మరియు తూర్పు వైపు ఉన్న లింగాన్ని ఈశ్వరలింగం అంటారు. కోరికలు తీర్చే స్వామిగా పంచముఖ మల్లికార్జున స్వామి ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు మనం మల్లమ్మ కన్నీరు దగ్గరికి వెళ్తున్నాం. పంచముఖ శివలింగం ఆలయం నుంచి 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లో మరియు శ్రీశైల ప్రధాన ఆలయం నుంచి అప్రాక్స్ 1.5 కిలోమీటర్స్ దూరంలో మల్లమ్మ కన్నీరు ఉంటుంది. హేమారెడ్డి మల్లమ్మ గొప్ప శివభక్తురాలు. ఆమె అత్తగారు మల్లమ్మ భర్తకు మల్లమ్మ గురించి చాలా హీనంగా చెప్పడంతో మల్లమ్మ భర్త ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె వద్దకు రాగానే శ్రీశైల మల్లికార్జున స్వామి అనుగ్రహంతో నిజాన్ని తెలుసుకుని మనసు మార్చుకుంటాడు. అప్పుడు మల్లమ్మ ప్రాపంచిక జీవితం నుండి బయటపడి శ్రీశైలం చేరింది. ఇక్కడ గోశాల నిర్వహించి శ్రీశైల మల్లికార్జున స్వామికి ఆవు పాలతోటి అభిషేకం నిర్వహించేది. గోశాలలో ఆవు పేడతో విభూతి తయారు చేసి శ్రీశైల మల్లికార్జున స్వామికి సమర్పించేది. అక్కడకు వచ్చిన భక్తులకు లేదనకుండా భోజనం వడ్డించేది. ప్రతి ఒక్కరికి శివతత్వం ప్రబోధించేది. అప్పుడు సాక్షాత్తు మల్లికార్జున స్వామి వారు ప్రత్యక్షమై మల్లమ్మకు దర్శనమిచ్చారని చెప్తారు. స్వామి దర్శనంతో మల్లమ్మ కంట్లో నుంచి ఆనంద బాష్పాలు రాగా అప్పటి నుంచి ఈ ప్రదేశం మల్లమ్మ కన్నీరుగా పిలువబడుతుంది. లోపల మల్లమ్మ గారిని దర్శించుకున్నాక ఎడమవైపు బండల్లో నుంచి నీటి ధార ఉబికి వస్తూ ఉంటుంది. దానినే మల్లమ్మ కన్నీరుగా చెప్తారు. ఇప్పుడు మల్లమ్మ గారు వినియోగించిన వస్తువులు మరియు లోపల ఉన్న శివాలయాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్న శివాలయం దగ్గర మల్లమ్మ ఊయలు ఉంటుంది. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుని ఊయలు ఊపితే నెరవేరుతుందని చెప్తారు. మీరు చూస్తున్నది మల్లమ్మ గారు వినియోగించిన రోకలి. మనసులో ఏదైనా కోరిక కోరుకుని అది నెరవేరుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ రోకల్ని పడిపోకుండా నిటారుగా నిలబెడితే మన కోరిక నెరవేరుతుందని. ఇవి కాకుండా మీరు ఇంకా ప్లేసెస్ చూడాలి అంటే మనం శ్రీశైలం వచ్చేటప్పుడు టోల్ గేట్ దాటాక ఎంట్రన్స్ లో నంది పార్క్, బసవవనం మరియు చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఉంది. ఈ ట్రైబల్ మ్యూజియం లో శ్రీశైల నల్లమల అడవుల్లో నివసించే చెంచుల జీవన విధానాన్ని తెలుసుకోవచ్చు. ఈ ప్లేస్ శ్రీశైల ప్రధాన ఆలయం నుంచి అప్రాక్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ డే 2 లో మనం అక్కమహాదేవి గుహలకు ఎలా వెళ్లాలో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 5 to 6 AM లోపల పాతాళ గంగ దగ్గర రోప్ వేకి వచ్చి మన నేమ్స్ ఇక్కడ నోట్ చేయించాలి. గుర్తుపెట్టుకోండి, రోజుకి 100 టికెట్లు మాత్రమే ఇస్తారు. మన పేర్లను నమోదు చేయించుకున్నాక రోప్ వేలో కానీ మెట్ల మార్గంలో వెళ్లి క్రింద టికెట్స్ కన్ఫర్మ్ చేయించుకోవాలి. మార్నింగ్ 8:30 AM నుండి 9 AM లోపల క్రింద ఉండేలా చూసుకోండి. టికెట్స్ కాస్ట్ అప్ అండ్ డౌన్ కి కలిపి 80 రూపీస్. టికెట్స్ ప్రైస్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. రోప్ వేలో మీకు పైనుంచి పాతాళ గంగ వ్యూ చూపిస్తున్నాను. అప్రాక్స్ 2 గంటల పాటు సాగే ఈ బోట్ జర్నీని మిస్ అవ్వద్దు. మన ఛానల్ ప్లేలిస్ట్ శ్రీశైలం ట్రావెల్ వీలాగ్ లో అక్క మహాదేవి కేవ్స్ గురించి పూర్తి వీడియో ఉంది. కేవ్స్ దగ్గర మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫుడ్ గురించి, జర్నీ టైం మరియు అక్క మహాదేవి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చూడండి. అక్క మహాదేవి కేవ్స్ కి వెళ్లి రావడానికి హాఫ్ డే పైన అయిపోతుంది. ఈ ట్రిప్ ప్లాన్ చేసుకునేవారు 1 డే కంప్లీట్ గా ఈ ప్లేస్ కి టైం స్పెండ్ చేయాలి. ఆ రోజు మీకు ఇంకా టైం ఉంది అంటే
ప్రధాన ఆలయానికి బ్యాక్ సైడ్ పుష్కరిణి ఉంటుంది. అక్కడే మనకి సిద్ధరామప్ప కొలను మరియు వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి అప్రాక్స్ 300 స్టెప్స్ ఉంటాయి. సిద్ధరామప్ప అనే భక్తుడు ఈ ప్రదేశంలోనే మల్లికార్జున స్వామి కోసం లోయలోకి దూకి ఆత్మార్పణ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మల్లికార్జున స్వామి వారు ప్రత్యక్షమై కాపాడారు. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి కొలనుకి సిద్ధరామప్ప కొలను అని పిలువబడుతుంది. ఇక్కడికి వస్తే అసలు ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందంటే అంత సూపర్ ఉంటుంది అనమాట మన సిద్ధరామప్ప కొలను అయితే. ఇప్పుడు డే 3లో ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి ఎలా వెళ్లాలో చూద్దాం. ఈ ఆలయం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. శ్రీశైలం నుంచి ఇష్టకామేశ్వరి దేవి ఆలయం 23 కిలోమీటర్స్ మరియు శిఖరం నుంచి అప్రాక్స్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇష్టకామేశ్వరి ఆలయానికి ఒక్క రోజుకి 120 మెంబర్స్ ని మాత్రమే ఎలో చేస్తారు. 16 టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ 104 టికెట్స్ శ్రీశైల శిఖరం దగ్గరలో ఉన్నటువంటి నెక్కంటి జంగల్ రైడ్ లో ఒక రోజు ముందు టికెట్స్ ఇస్తారు. ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకునేవారు 15 డేస్ ముందు టికెట్స్ చేసుకోవాలి. అదే డైరెక్ట్ గా టికెట్స్ తీసుకునే వాళ్ళు శిఖరం దగ్గర ఉన్న నెక్కంటి జంగిల్ రైడ్ దగ్గర ఉదయం 8 గంటలకు టికెట్స్ ఇస్తారు. కానీ చాలా మంది ఉదయం 3 గంటల నుంచి లేదా 4 గంటల నుంచి ఇక్కడికి వచ్చి క్యూ లైన్ లో నుంచుంటున్నారు. టికెట్ కాస్ట్ 1000 రూపీస్ అండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లో జంగిల్ రైడ్ ఉండదు. ఒక జీబ్ లో 8 మందిని మాత్రమే ఎలో చేస్తారు. భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడా కూడా అమ్మవారి ఆలయం కనిపించదు. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాలలో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం ఒకటి. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికనైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది. ఎక్కడా లేనటువంటి విధంగా అమ్మవారి నుదుట బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటే ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా మానవ శరీరాన్ని తాకిన అనుభూతినిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ శ్రీశైలం ఫుల్ టూర్ ప్లాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ ట్రావెల్ వీడియోలో కలుద్దాం.